స్టేజ్ దగ్గర పందిళ్ళు, సెంట్రల్ లైటింగ్, గ్రీన్ లైటింగ్, కుర్చీలు, లైట్స్ ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా దేవస్థానం వినాయక స్వామి స్వామివారి తోట లోపల దేవస్థానం చుట్టూ ప్రహరీ గోడలను విద్యుత్ దీపాలను చేయడం చేస్తామని అందరి సహకారం తీసుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవానికి ఏ సేవలు ఏ పనులు చేయాల్సింది మనం ఆర్డీఓ గారు చేయడం జరుగుతుంది. మిగతా కార్యక్రమాలు ఏమైనా మా తమ్ముళ్ళు మా దృష్టికి వచ్చాక అన్ని కూడా మేమన్నీ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన వరకు కూడా శానిటేషన్ సిబ్బందిని మా స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరి ఇయర్. ఈ సంవత్సరం కూడా యథావిధిగానే మేము కొనసాగిస్తామని తెలియపరుస్తాం. మీరు ఏదైనా కాదనుకుంటే మా వాళ్ళకి చెప్తాం, అది క్లీన్ చేసి ఏర్పాటు చేస్తాం. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ వచ్చి వెహికల్స్ అన్ని వేరుగా సెంటర్ దగ్గర వెళ్తాయి. మరి రావుచెట్టు సెంటర్ దగ్గర నుంచి వచ్చేవన్నీ కూడా అక్కడే బ్లాక్ చేసి అక్కడి నుంచి అట్లా పంపిస్తారు. ఈ సంతపేట చౌరస్పేట నుంచి వచ్చేవన్నీ కూడా వాకర్స్ ధర్మేశ్వరం దేవస్థానం దగ్గర 2 పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ పార్క్ చేస్తారు. ఈ తప్ప వెహికల్స్ అన్నీ కూడా దేవస్థానం ఓడంలో కాకుండా కొంచెం నియంత్రించాల్సి ఉంటుంది మేడం, ప్రసాదం లాగా. అలాగే ఈ దేవస్థానంలో రద్దీ ఉన్న ప్రదేశాల్లో మా సెక్యూరిటీతో పాటు పోలీసు, మహిళా పోలీసు, మరి ఈ పోలీస్ కానిస్టేబుల్స్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఒక శివరాత్రికి ఆ సారు ఈ జిల్లాలో ఈ టౌన్లో లేకుండా వేరే దగ్గర నుండి డ్యూటీ చేస్తున్నారు సార్ సిఐ గారు. సార్ గారికి రాజశేఖరం జరుగుతుంది రాత్రిలో, అప్పటి నుంచి రద్దీగా ఉంటుంది. అప్పుడు దాన్ని నిరూపించడానికి కానిస్టేబుల్స్ కొంచెం టెంపు రాక సహకరిస్తాను. లోపల గర్భాలయంలో రద్దీ కాకుండా టోటల్ అది ఒకటి వెహికల్ రెస్ట్రిక్ట్ చేయడం ఎటువంటి కావాలో అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తాము. కొత్తగా ఈసారి టౌన్స్ కూడా రివ్యూస్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఏరియాస్ బ్లాక్ అవుతున్నాయో లేకపోతే పార్కింగ్ ఏదైనా ఇబ్బంది ఉందా అనేది కంట్రోల్ చేయడానికి అని చెప్పి టౌన్స్ బట్టి యూజ్ చేస్తాము. అండ్ అట్లనే క్రైమ్ పార్టీ ఏమైనా పిక్ పాకెట్స్ కానీ లేకపోతే చైన్ స్నాచింగ్ ఇలాంటివి ఏమైనా కంట్రోల్ చేయడానికి క్రైమ్ పార్టీ కూడా పెడతాము ఫస్ట్ డే. అండ్ నేను చెప్పినట్టు రెగ్యులర్గా ఉమెన్ స్టాఫ్ రెగ్యులర్ చేస్తున్నాము. వాటికి లోపల క్రౌడ్ మీద కనిపించడానికి సేమ్ అదేవిధంగా ఉమెన్ అందరి స్టాఫ్ని కూడా పార్కింగ్ ఏమైనా ఇష్యూస్ లాస్ట్ టైం మీరు ఏదైనా గమనించుకుంటే ఒకసారి మా ఆఫీస్ తీసుకొస్తే సీఎన్ఏ ఆల్రెడీ రిమూవ్ చేయడం జరిగింది. సో మనకి ఆటోమేటిక్ సప్లై ఒక సబ్స్టేషన్ కాకుండా 2 సబ్స్టేషన్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఒక సప్లై ప్రాబ్లం అయినా కూడా ఆటోమేటిక్ ఉంటుంది ఫెసిలిటీ, మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో స్టాఫ్ మీద అందరినీ అవైలబుల్గా పెడతాం మేడం, ఆ రోజు ప్రాబ్లం ఉండదు. మా స్టాఫ్ అందరూ ఉంటారు. ఈ క్రాసింగ్స్ నడుస్తున్న టైంలో మెయిన్లీ క్రాసింగ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ప్రతి క్రాసింగ్ దగ్గర స్టాఫ్ని పెట్టి రిమూవ్ చేసుకుంటూ రథం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీస్టోరేషన్ చేసుకుంటూ వస్తారు ఎవ్రీ టైము. సో ఈ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు. స్త్రీలు అక్కడ దీపాలు వాళ్ళు పొంగులు అటువంటివి తగ్గిపోకుండా జాగ్రత్తగా చెట్లు వస్తుంటారు.
కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మంత్రి గారికి కూడా ఈ విషయంగా చెప్పడం జరిగింది. సో ఆయన ఈ డేట్ ఫిక్స్ చేసి ఈ టైం ఫిక్స్ చేశారు. సో అందులో భాగంగానే నాతో పాటు డిఎస్పీ గారు అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, మెడికల్, ఫైర్, అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దీని మినిట్స్ ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి అండ్ వాళ్ళ ఎవరైతే డిప్యూట్ చేస్తున్నారో వాళ్ళ స్టాఫ్ని కానీ పర్సనల్ కానీ ఈ 12 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ మన భక్తులందరికీ కూడా ఎంతో ఆనందంతో వెళ్ళాలి, మంచిగా దర్శనం జరిగిందని ఒక ఫీలింగ్ వాళ్ళు కల్పించాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే లాస్ట్ టైం ఏమైనా ఇష్యూస్ వచ్చాయని డిఎస్పీ గారు అడగడం జరిగింది అండ్ వాళ్ళు కూడా చెప్పారు. ఎక్కడైతే పార్కింగ్ లాట్స్ ఉన్నాయో, శానిటేషన్, ఇలాంటి మేజర్ ఎలిమెంట్స్, సీసీటీవీ కెమెరాస్ అండ్ కొత్తగా నేను ఈ డ్రోన్స్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాము. సో దానివల్ల కూడా నెక్స్ట్ ఇంకేదన్నా సరే, ఎందుకంటే నెల్లూరులో మన దేవస్థానాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. సో అన్నింటిలో కూడా ఇలాంటి సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది కానీ సక్సెస్ఫుల్ అండ్ మంచిగా జరిగింది. సో అందులో భాగంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఈ కవరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ మనం 24న ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి మళ్ళీ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్గా ప్రతి ఏరియా ఒకసారి సందర్శించిన తర్వాత ఏదైనా అందులో ఇంకా మిగిలితే దెన్ వీ విల్ గెట్ ఇట్ డన్. సో ఇది మన టోటల్ కోఆర్డినేషన్.